పంతం, వైసీపీ అంతం. జై హింద్. థ్యాంక్ యూ రవీంద్ర గారికి. ఇప్పుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, శాసనసభ్యులు, గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఏమి జనం, నా జీవితంలో ఎప్పుడు కూడా ఇంత జనాన్ని చూడలేదు. 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో మనందరికీ తెలుసు. అందరికీ నమస్కారం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సభకు నమస్కరిస్తూ ఈనాటి చలో చిలకలూరిపేట ప్రజాగళం సభకు విచ్చేసిన అశేష ప్రజానీకానికి, అదేవిధంగా వేదికను అలంకరించిన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ 500 సంవత్సరాల కళ నిజం చేస్తూ అయోధ్యలో బాలరామునికి భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణం చేసి చూపించిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆర్టికల్ 370 రద్దు, ముస్లిం మహిళల వైవాహిక జీవితానికి భద్రత కల్పిస్తూ ట్రిపుల్ తలాక్ రద్దు, సాంప్రదాయ వృత్తులకు చేయూతనందిస్తూ వెనుకబడిన వర్గాల వారి జీవితాలలో వెలుగులు నింపే విశ్వకర్మ యోజన, అంత్యోదయ లక్ష్యంతో పేదల జీవన ప్రమాణాలను మెరుగుపడే విధంగా తీసుకున్న అనేక చారిత్రాత్మక నిర్ణయాలు, సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వేదికపైకి విచ్చేసి ఉన్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. వారితో పాటుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పరిపాలనా దక్షత కలిగిన విజనరీ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. ప్రశ్నించే గళం వెరుపన్నది ఎరగదని నిరూపించిన జనసేన అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొణిదెల గారికి స్వాగతం, సుస్వాగతం. భారతీయ